హాయ్ అండి. అంబ్రెల్లా ఫాల్ కటింగ్ చూద్దాం. దానికోసం శారీ తీసుకున్నాను, లైనింగ్ 4 మీటర్ తీసుకున్నాను. కటింగ్ చూద్దాం. లైనింగ్ని ఒక సైడ్ ఇట్లా వేసుకోవాలి, 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకుందాం. మనకి నడుము వరకే కావాలి, పై పార్ట్ నడుము వరకే కావాలి కాబట్టి కటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి 7 తీసుకున్నాను. షోల్డర్స్ నెక్ కలిపి ఇట్లా 6 తీసుకున్నాను. ఇట్లా 6 తీసుకున్నాను కదా, ఇట్లా కూడా 6 పెట్టుకుందాం. ఇక్కడ వరకు దీన్ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం చెస్ట్ కొలత పెట్టుకుందాం. దీనికి ఓన్లీ చెస్ట్ కొలత పెడితే సరిపోతుంది. చెస్ట్ 30 ఉందండి. 30 అంటే 7.5, 4 ఫోల్డ్ చేసాం కదా, దానికి 30కి 4 తీసుకోవాలి. 4 అంటే 7.5 వస్తుంది. 7.5 ఇంచున్నర కుట్లకి దీనికి ఇట్లా పెట్టుకొని ఇంచు పెట్టుకోవాలి. కలిపేసుకుని కింది వరకు రౌండ్ కోసం ఇంచున్నర, సంకా రౌండ్ కోసం ఇలా గీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేదాన్ని 2 పీసెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి. ఫ్రంట్ నెక్ కొలతలు పెట్టుకోవాలి. దానికి మనం బోట్ నెక్ కాబట్టి నెక్ 3 పెట్టుకోవాలి. కిందికి 3 పెట్టుకోవాలి, బోట్ నెక్ కాబట్టి. ఇది ఫ్రంట్. బ్యాక్ సైడ్ తీసుకుందాం. బ్యాక్ సైడ్ నెక్ 3, కిందికి 7 తీసుకున్నా. ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇక్కడ మన నాడల కోసం 7 తీసుకున్నా. ఇక్కడ 2.5 తీసుకున్నా. తీసుకొని దీనిలా రౌండ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం రౌండ్గా ఇలా డ్రాప్ షేప్ లాగా తీసుకొచ్చుకోవాలి. బ్యాక్, ఫ్రంట్ లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. సారీని ఇలా వేసుకోవాలి. 1 సైడ్ ఇలా వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునే దాన్ని ఇలా వేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని దీన్ని ఇలా క్రాస్ వేసుకోవాలి. సారీని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇటు సైడ్ ఇది కూడా ఫోర్ ఫోల్డింగ్ ఉండాలి, 4 ఓపెన్ ఉండాలి. ఇది క్లోజ్ ఉండాలి, ఈ 4 ఓపెన్ ఉండాలి. ఇలా వేసుకోవాలి, ఇటు సైడ్ మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి, పైన ఇలా వేసుకొని 1 ఇంచ్ వరకు తక్కువ ఉండాలి. ఇలా 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ వస్తుంది, 4 ఓపెన్ వస్తుంది. అటు సైడ్ మాత్రమే వేసుకోవాలి. ఇది ఒక పార్ట్ని 4 ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు తక్కువ పెట్టుకోవాలి. ఇంత తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పొడవు 42 అంటే పై పార్ట్కి 13 తీసుకున్నాం కదా, 13 నుంచి ఇంచు కుట్లోకి వస్తుంది, 12 వస్తుంది. 12 అంటే 42లోకి వెళ్ళి 12 తీసేస్తే 30 కదా. ఇప్పుడు కింది పార్ట్ 30 పెట్టుకోవాలి. 30 అంటే చూడండి ఎలా పెడతాను. 30 అంటే 31 పెట్టుకోవాలి. ఇలా టేపుని జరుపుకుంటూ ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇలా వస్తుంది. ఇప్పుడు కింద వైపు లైనింగ్ తీసుకున్నాం, దానికోసం 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇప్పుడు పై పార్ట్ని ఒకదాన్ని తీసుకొని దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. చూడండి ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉంది, 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి 30 ఉంది కదా కింది వైపు, ఇది 28 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 28 ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కొంచెం జరుపుకుంటూ 28 వరకు మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు
పై పార్ట్ కింది పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి. హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుందాం. పేపర్ ఇలాంటి పేపర్ తీసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ పొడుగు తీసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కాబట్టి కింది పట్టి వేసుకుంటాం. పై పఫ్ కోసం 7 తీసుకుంటాం. చేతి లూజు 5 ఇంచున్నర కుట్లకి తీసుకున్న తర్వాత ఇట్లా 9 తీసుకుందాం. టూ అండ్ హాఫ్ తీసుకున్నాం. ఇది కొంచెం డౌన్ చేసి ఇలా తీసుకోవాలి. ఇది ఇక్కడికి ఇంచున్నర ఇలా తీసుకోవాలి. ఇది 7 2 హ్యాండ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పేపర్ని దీని మీద తీసుకొని కట్ చేసుకుందాం. పఫ్ కోసం దానికోసం ముందుగా కుచ్చులు కావాలి కదా, కుచ్చుల కోసం 8 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుందాం. ఈ 4 ఫోల్డ్ తీసుకున్నాం. 8 ఇంచెస్ పెట్టుకున్నాం పఫ్ కోసం. దీన్ని ఇలా వేసుకోవాలి. పేపర్ని వేసుకొని సేమ్ యాజ్ ఈజ్ గీసుకోవాలి. ఇలా ఇది కుచ్చులు వస్తాయి. ఇది సేమ్ యాజ్ ఇస్ హ్యాండ్ లాగా. ఇవి మిగతా మొత్తం ఇటు కుచ్చులు వస్తాయి. కింద పట్టీ వేయడం కోసం లైనింగ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ పట్టీకి లైనింగ్ తీసుకుందాం. దానికి లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కూడా 4 తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇట్లా 4 ఇట్లా 10 తీసుకుందాం. ఇట్లా 10 ఇట్లా 4 ఇప్పుడు సారీ క్లాత్ కూడా అలానే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది.